విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. గాజువాక టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు టీడీపీ నాయకుడు లేళ్ల కోటేశ్వరరావు ప్రకటించారు. గాజువాక ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచిన పల్లా శ్రీనివాసరావు పార్టీలోని సీనియర్స్ను పక్కన పెట్టి స్వలాభం చూసుకుంటున్నారని లేళ్ల కోటేశ్వరరావు ఆరోపించారు. పార్టీకి ఎప్పటినుంచో సేవ చేస్తున్న సీనియర్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ పార్టీకి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నేను తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఉన్నవాడిని కాబట్టి ఎన్టీ రామారావు గారు జెండా పెట్టుకునే పోటీ చేస్తారు తప్పించి తెలుగుదేశం పార్టీని బతికించుకుంటాను. మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేను. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఎన్టీఆర్ అభిమానిగా, లేకపోతే ఎన్టీఆర్ తాలూకా స్ఫూర్తితో మేము పార్టీలో వచ్చిన వాళ్ళం. మేము అందరం కూడా పోటీ చేస్తాం, గెలుస్తారు ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీ ద్వారా పార్టీకి వినిపించుకుంటున్నాను. నాది తప్పు నిర్ణయం కాదు. పార్టీ ఇప్పటికి కూడా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, బీఫార్మ్ ఇవ్వలేదు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరినీ కూడా, అలాగే పార్టీని కూడా నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఆయన పల్లా శ్రీనివాస్ గారు చెప్పింది నిజమే అయితే నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేయడానికి, అది ఎన్టీ రామారావు గారిని బొమ్మ పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో ఉంటూనే పోటీ చేస్తాను. కానీ ఇంకో పార్టీకి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను నా తర్వాత వచ్చిన